ఒక పక్కన ఈ 18 నెలలు నేను మొదటి నుంచి చెప్తున్నాను, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ముగ్గురం కలిసి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఎన్నికలప్పుడు మేము ఒక హామీ ఇచ్చాం. సంక్షేమాన్ని కొనసాగిస్తాం, ఎంపవర్మెంట్ కోసం పనిచేస్తాం, అభివృద్ధి ఫాస్ట్ ట్రాక్లో పెడతాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం. ఈ రెండు కూడా సుపరిపాలన ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సాటిస్ఫాక్షన్ పెంచడానికి చేస్తామని ఆ రోజు చెప్పాం. ఆ రోజు ఇచ్చిన మాట, మా ఫైనాన్స్ అయితే నాకు ఎవ్రీ డే డబ్బులు లేవు అంటారు. నీ డబ్బులు లేకుంటే అది తర్వాత నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. దానికి ఏం చేయాలని హార్డ్ వర్క్ చేద్దాం, క్రియేటివ్ వర్క్ చేద్దామని నేను ఎప్పటికప్పుడు వాళ్ళని ఓవర్ రూల్ చేస్తూ ఉంటా. అందుకే ఈరోజు మీరు చూస్తే ప్రజలకు ఇచ్చిన భరోసా నిలబెట్టుకున్నాం. సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. 1 ఇయర్లోనే చేయగలిగాం, ముందుకెళ్ళాం. ఒక్క పెన్షన్ పైన బెస్ట్ డీబీటీ కంట్రీలో 50,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఒక్క పెన్షన్ ద్వారా మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది గ్రేట్ అచీవ్మెంట్, గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. వీఆర్ ఆల్ హియర్. మనందరికి ఉండేది పేదవాడికి మెరుగైన జీవన ప్రమాణాలు పెంచడానికి. దీనికంటే బెస్ట్ ప్రోగ్రాం లేదని నా ఉద్దేశం. అందుకని మనం చేయగలిగాం. ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని సూపర్ 6 ముందు తీసుకుపోయాం. రెండోది వెల్త్ క్రియేషన్ కోసం మనం చాలాసార్లు చెప్పాం. ఈరోజు మీరు చూస్తే ఏపీ బ్రాండ్ వెరీ స్ట్రాంగ్ బ్రాండ్. ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏపీ బ్రాండ్ వీక్ కావడమే కాకుండా డ్యామేజ్ అయింది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆయన పరపతి పెరుగుతుంది. అందుకే నేను చిన్నప్పుడు చూసేవాడిని. ఈవెన్ మా ఫాదర్ ఒక ఎగ్జాంపుల్ నాకు. మా ఫాదర్ చిన్నప్పుడు ఊర్లో వాళ్ళందరూ డబ్బులు తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టేవాళ్ళు. అంటే సేఫ్టీ కోసం. అప్పుడు బ్యాంకులు ఇవన్నీ లేవు కాబట్టి మీరైతే సేఫ్గా ఉంటారు, మాకు ఈ డబ్బులు ఇస్తున్నాం, మీ దగ్గర పెట్టండి, మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇమ్మని. ఆ డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం వచ్చింది. అంటే ఒక క్రెడిబిలిటీ ఎట్లా పనిచేస్తుందనేది దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ అన్నమాట. అదే మార్గం నేను ఎప్పుడు కూడా ఈ దేశంలో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, 30 ఏళ్లకు మనకు ఐటీ ప్రమోట్ చేశాం. నోబడీ విజువలైజ్డ్. ఈరోజు ఐటీ ఈ దేశాన్ని ప్రపంచానికి నాలెడ్జ్ ఎకానమీకి ఒక నాయకత్వం ఇచ్చే దేశంగా చూసే పరిస్థితికి వచ్చారు. ఎన్నేళ్ళు ఇవన్నీ? 20 ఏళ్ళు, 30 ఏళ్ళు. ఆ రోజు ఒక సింపుల్ పాలసీ ఐటీ. నేను ఆ రోజు ప్రమోట్ చేస్తే వితిన్ 25 ఇయర్స్ హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా తెలంగాణ. తెలుగు వాళ్ళు ఐటీ నేర్చుకొని ప్రపంచం అంతా వెళ్ళి ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగువారిగా తయారయ్యారు. నిన్న మొన్న చూస్తున్నారు, ప్రపంచంలో చదువు కోసం, విదేశ విద్య కోసం పోవడంలో తెలుగు వాళ్ళే నెంబర్ 1. నాట్ మహారాష్ట్ర, నాట్ కర్ణాటక, నాట్ అదర్ స్టేట్స్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ నెంబర్. ది టేస్టెడ్, అది కూడా ప్రపంచం అంతా కూడా చూశారు. ఇప్పుడు పోయే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ ది బ్రాండ్ వీఆర్ ఎంజాయింగ్. ఇక్కడికి వచ్చే కొద్దిగా మళ్ళీ పునరుద్ధరించాం. విశాఖ పార్ట్నర్షిప్ సబ్మిట్లో 13,26,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్. 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ అయితే రాబోయే 45 రోజుల్లో దీన్ని మనం లాంచ్ చేయబోతున్నాం బిఫోర్ గోయింగ్ టు దావోస్. ఇంకొక పక్కన ఎస్ఐపివి ఇప్పటికే 8,29,000 కోట్ల